రజకులకు ఆధునిక ధోబీ ఘాట్లు రజక కార్పొరేషన్ చైర్మన్ రజకుల సౌకర్యార్థం ఆధునిక ధోబీ ఘాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర రజక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి తెలిపారు. బుధవారం ప్రెబ్లో ఆమె మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 ఏళ్ల కిందట 56 ధోబీ ఘాట్లు నిర్మించారని, అందులో 70% మరమ్మతులకు గురయ్యాయని అన్నారు. కనీసం విద్యుత్, నీటి సదుపాయం లేవన్నారు. వీటి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు. టీటీడీ పాలక మండలిలో రజకులకు అవకాశం కల్పించాలన్నారు. రజక వృత్తిదారులకు విద్యుత్తులో రాయితీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, రజక సంఘం నేతలు అక్కినిపల్లి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒక 15 సంవత్సరాలు కంటిన్యూగా ఆ వెల్ఫేర్ కమిటీ చాలా బాగా హుందాగా జరిగింది. కానీ గత 7 సంవత్సరాల నుండి ఆ కమిటీ వర్కింగ్లో లేదు. ఒక ప్రభుత్వానికి ఒక రజక వ్యక్తి యొక్క సాధక బాధకాలు తెలియాలి అంటే మధ్యలో ఒక వారధి ఉండాలి. వారే వెల్ఫేర్ కమిటీ మెంబర్. ఆ వెల్ఫేర్ కమిటీని మొదటగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ప్రవేశపెట్టేసి ఇక్కడ ఒక డివిజన్కు 4 లాగా, అందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండేలాగా ఒక ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో దానికి చైర్మన్ గారు, కలెక్టర్ గారు ఉంటారు. అలాగే ఒక డివిజన్, రెవెన్యూ డివిజన్కు సంబంధించిన 4 రజక వృత్తిదారులలో రజక యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని ఆ కమిటీలో మెంబర్గా మనం పంపించాలనే ఆలోచనతో పెద్దలందరూ ఏకీభవించి జీవో నంబర్ 6ను తిరుపతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ రెడీ చేశాము. మా ఆధ్వర్యంలో మా డైరెక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి ఆ మెమరాండం ఇస్తారు. తొందరలో ఇచ్చేసిన తర్వాత వాటి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ కమిటీ స్టార్ట్ అవుతుంది. అది కాక రజక బంధువులకు ఏం కావాలి అనేది కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మీరు చూసే ఉంటారు, పత్రికాముఖంగా ఒక వారం రోజుల కిందట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్ చేశారు, రజకులకు మోడర్న్ ధోబీ ఘాట్స్ అనే విషయాన్ని. ప్రతి జిల్లాకు ఒక రజక ధోబీ ఘాటు, మోడర్న్ ధోబీ ఘాటు ఇస్తామని మాట ఇచ్చారు, వారు అనౌన్స్ చేశారు. సో వాటికి ప్రపోజల్స్, ప్రతిపాదనలు పంపించాల్సిన అవసరము మన సంఘాల పైన, మన బాధ్యతగా కార్పొరేషన్ డైరెక్టర్స్ పైన, చైర్మన్స్ పైన ఉంది. సో ఈ విషయం పైన ఇక్కడ ఒక స్థల సేకరణ కానీ, మన వృత్తిదారుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం కానీ, వారి జీవన విధానము ప్లస్ ఫైనాన్షియల్గా ఏ స్టేజ్లో ఉన్నారు ఆ రిపోర్ట్ అంతా మనము రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాలి, మన పరిస్థితులు ఏంటి అనేది. అది ఒకటి. మోడర్న్ ధోబీ ఘాటు మనము తిరుపతికి ఎందుకు ప్రత్యేకంగా అడగాలి అనుకుంటున్నాము అంటే, ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. సో చాలా వ్యవస్థ ఉంది. బట్టలు ఉతకడానికి చాలామంది అవసరం. కాబట్టి రజకులకు జీవనోపాధి ఎక్కువగా ఉంది అని అంటే అది ఏ జిల్లా అంటే మొదటగా మనము తిరుపతి జిల్లానే అని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా. సో తిరుపతిలో ప్రతి ఒక్క రజక యువత, చదువుకున్న యువత ఈరోజు ధోబీ ఘాట్కి వెళ్ళి పనులు చేయాలి అని అంటే చదువుకున్న దానికి ఆ పని చేయడానికి సంబంధం లేకుండా పోయింది. కాబట్టి అలాంటి చదువుకున్న యువతకు మోడర్న్ ధోబీ ఘాట్ అనేది మన తిరుపతి జిల్లాలో ప్రవేశపెడితే 100 మంది రజక వృత్తిదారులు ధోబీ ఘాట్లో ఉదయం నుండి సాయంకాలం వరకు చేసే పని ఒక చదువుకున్న వ్యక్తి ఒక టెక్నికల్గా మోడర్న్ ధోబీ ఘాట్ పెడితే గంట లోపల చేసేయచ్చు. అంటే స్మార్ట్ వర్క్, టైం సేవింగ్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. సో మనకు ఒక యూనిక్, ఒక వెరైటీగా, ఒక పద్ధతిగా టెక్నికల్గా మన యువతకు జీవనోపాధి కావాలి అని అంటే మోడర్న్ ధోబీ ఘాట్స్ అనేది తప్పనిసరి. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ మనకు సహాయం చేస్తారు. మేము ఏదైతే ప్రపోజల్స్ ఇక్కడ నుండి పెడుతున్నామో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా పంపిస్తాము. మాకు అది ఖచ్చితంగా ఈ జిల్లాలో వస్తుందని ఆశాభావంతో ఉన్నాము. ఇక ఒక 3 రోజుల కిందట ఒక రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒకటి అనౌన్స్ చేసింది. ఏంటి? ధోబీ ఘాట్స్ రిపేర్స్, డ్యామేజెస్ ఏదైనా ధోబీ ఘాట్స్ రిపేర్ ఉంటే వాటికి ప్రపోజల్స్ పంపించండి. వాటర్ ఫెసిలిటీ లేకుంటే, బోర్వెల్స్ ఏదైనా లేకుంటే ప్రపోజల్స్ పంపించండి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే మీరు చూడండి, మీవేమేమి కావాలి ఎస్టిమేషన్ పంపండి అని అక్కడున్న మున్సిపాలిటీలో సంబంధించిన కమిషనర్స్కు ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. సో వారు ఆ జీవో ఆధారంగా ధోబీ ఘాట్స్ని అన్ని చోట్ల ఉన్న ధోబీ ఘాట్స్ని వాళ్ళు పర్యటించి ఆ ధోబీ ఘాట్స్లో ఏమేమి కావాలి అనేది ఒక ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా
నాట్ ఓన్లీ ఒక జిల్లా తిరుపతి జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ పర్యటన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రదేశాలను పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అమరావతికి ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా మన తిరుపతి జిల్లాకు చూసుకుంటే దాదాపుగా 1976 నుండి 54 ధోబీఘాట్లు ఏర్పడినాయి. ఎప్పుడు 1976 నుండి చాలా వరకు ఇవన్నీ కూడా డ్యామేజెస్లో ఉన్నాయి. అంతా పనికి రాకుండా అంటే ఉన్న దాంట్లోనే పని చేసుకుంటున్నారు, కానీ దాని రిపేర్ అనేది గత 5 సంవత్సరాల నుండి ఎక్కడా జరగలేదు. అంతకుముందు ప్రతిపాదనలు వెళ్ళాయి, కానీ వాటికి సగం మధ్యలో ఆగిపోయినాయి చాలా వరకు ధోబీఘాట్స్. సో ఈ 54 ధోబీఘాట్లలో చాలా వరకు 70% ధోబీఘాట్లు డ్యామేజెస్ అయినాయి, రిపేర్లో ఉన్నాయి. వీటన్నింటికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన జిల్లా రజక పెద్దలందరూ ప్రపోజల్స్ మనకు ఇచ్చేస్తారు. వాటిని మనం కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే వారు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్కు అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తే అక్కడి నుండి మనకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఎస్టిమేషన్ వచ్చి ఎంత అవుతుంది దీన్ని కానీ చూసి ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి అతి తొందరలో మనకు రాష్ట్ర ప్రభుత్వము ధోబీఘాట్స్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన ధోబీఘాట్స్కు రిపేర్ చేయించడము, అక్కడున్న వాటర్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము, అది ఒక ప్రతిపాదన. ఇక ముందు పెద్ద ధోబీఘాట్లు అంటే కొన్ని విలేజెస్లోన మోడర్న్ ధోబీఘాట్ కట్టలేం, ఎందుకంటే పాపులేషన్కు బట్టి అక్కడున్న పొటెన్షియల్ ఆ ధోబీఘాట్ నడవాలి అని అంటే అక్కడ వ్యవస్థ ఉండాలి, అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, ప్లస్ టెంపుల్స్ ఉండాలి, అలాగే హాస్పిటల్స్ ఉండాలి. సో ఇవన్నీ తక్కువగా ఉన్న గ్రామాలలో కొత్త ధోబీఘాట్స్ అంటే యువత పెరిగింది. 50 ఇండ్లకు ఒక ధోబీఘాట్ ఉండాలి, కానీ ఈరోజు 300 ఇండ్లకు ఒక ధోబీఘాట్ కూడా లేదు. మామూలుగా పని విభజన చేసుకుంటే ప్రతి 50 నుండి 60 ఇండ్లకు ఒక ధోబీఘాట్ ఖచ్చితంగా ఉండాలి, 10 హౌజులతో ధోబీఘాట్ నిర్మాణంలో ఉంది. కానీ ఇప్పుడు 300-400 ఇళ్ళకు కానీ ఒక్క ధోబీఘాట్ అది కూడా సగం డ్యామేజ్ అయి ఉంది, దాంట్లో సరైన ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇప్పుడు ప్రతి విలేజెస్కి ఒక ధోబీఘాట్ ఖచ్చితంగా ఉంటుంది. ధోబీఘాట్ లేని ప్లేస్లో అక్కడ ఉన్న సెక్రటరీ అంటే సచివాలయంకు మనం ఒక ప్రపోజల్ ఇస్తాము, ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, మాకు స్థలం కేటాయించండి ధోబీఘాట్ కంటే ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే రజక సోదరులందరికీ జీవనోపాధిలో ఒక్కందు మీరు మాకు ఒక చేయూతనిస్తే మీ చేయిని పట్టుకొని మా రజక యువత ఒక 4 అడుగులు ముందు వేసి సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఒక ఆశ నెరవేరుతుందనే ఆశిద్దాం.